నమస్తే. నేను మీ అర్చన. భారతీయ శిల్పకళా నైపుణ్యం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో పురాతన కట్టడాలు, గుడుల నిర్మాణం చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అలాంటి ఒక నిర్మాణమే తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం. తెలంగాణలో ప్రముఖంగా జరుపుకునే బతుకమ్మ పండుగకి ఈ గుడే కారణమని చరిత్రకారులు కొందరు చెప్తున్నారు. మరి తమిళనాడులో ఉన్న ఈ గుడి బతుకమ్మ పండుగకి ఎలా కారణం? ఈ విషయంతో పాటు ఇంకా ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు ఈ గుడికి సంబంధించినవి ఈ వీడియోలో చెప్పబోతున్నాను, చూడండి. ఈ ఫోటోలు కనిపిస్తున్న దాన్ని పీసా టవర్స్ అని అంటారు. దీన్ని ఇటలీలో 1264వ సంవత్సరంలో నిర్మించారు. దీని ఎత్తు 56 మీటర్లు. ఇది కట్టినప్పటికీ ఇప్పటికీ గమనిస్తే 3 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. అలాగే ఇది 1858వ సంవత్సరంలో లండన్లో నిర్మించిన బిగ్ బెన్ క్లాక్ టవర్. దీని ఎత్తు 96 మీటర్లు ఉంటుంది. ఇది కూడా కట్టినప్పటికీ ఇప్పటికీ గమనిస్తే 0.6 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. వెస్ట్రన్ కంట్రీస్ ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ కట్టడాలు బృహదీశ్వరాలయం నిర్మించిన ఎన్నో సంవత్సరాల తర్వాత నిర్మించడం జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా లాంటివి ఎన్నో కట్టొచ్చు. కానీ ఎటువంటి టెక్నాలజీ అనేది లేని సమయంలో కేవలం 7 సంవత్సరాలలో 1000 సంవత్సరాల క్రితం 216 అడుగుల ఎత్తులో 13 అంతస్తులలో పునాది అనేది లేకుండా పజల్ టెక్నిక్ యూజ్ చేసి రాయి పైన రాయిని కడుతూ ఈ గుడి నిర్మాణం చేపట్టారు. ఈ గుడి నిర్మాణంలో ఎక్కడా మట్టి కానీ సిమెంట్ కానీ వాడలేదు. అయినా కూడా కట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఈ గుడి తంజావూరు ప్రాంతంలో ఉంది అని అనుకున్నాం కదా. ఈ తంజావూరుకి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. పూర్వం తంజన్ అనే రాక్షసుడు ఇక్కడ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, నీలమేఘ పెరుమాల్ మరియు ఆనందవల్లి అమ్మన్ రూపంలో వచ్చి ఆ తంజన్ అనే రాక్షసుని అంతమొందించడం జరిగింది. అలా తంజన్ అనే రాక్షసుని చంపుతున్నప్పుడు ఆ రాక్షసుడు కోరిన కోరికే ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతం పేరు ఉండడం. అలా తంజావూరుకి ఆ పేరు వచ్చింది. తర్వాతి కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన ఎన్నో గొప్ప రాజ్యాలలో ప్రధాన పట్టణంగా మరియు రాజధానిగా వెలసిల్లింది ఈ తంజావూర్. అలా ఆ ప్రాంతాన్ని పరిపాలించిన చోళులలో ఒకరైన రాజరాజ చోళుడే ఈ గుడిని నిర్మించారు. ఈ మొదటి రాజరాజ చోళుడు అనే రాజు రాజ్య విస్తరణలో భాగంగా శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. అలా యుద్ధం ముగిశాక మొత్తం ఉత్తర శ్రీలంకని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలా తర్వాత అక్కడున్న టెంపుల్స్ని చూస్తున్నప్పుడు అక్కడున్న కర్వరూర్ అనే ఒక మహాముని ఈయనకి కూడా గుడి నిర్మాణం చేపట్టాలని సూచించడం జరిగింది. అలా అక్కడి నుండి వచ్చాక 130,000 టన్నుల గ్రానైట్ని యూజ్ చేసి ఈ గుడి నిర్మాణం చేపట్టారు. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే ఈ గుడి చుట్టుపక్కల 75 కిలోమీటర్ల వరకు ఎక్కడా కూడా ఈ గుడి కోసం యూజ్ చేసిన గ్రానైట్ అనేది లభించదు. అక్కడున్న లోకల్ పీపుల్ చెప్పేది ఏంటి అంటే ఈ గుడికి 150 కిలోమీటర్ల అవతల ఉన్న పుదుకోటెం దగ్గర ఉన్న 2 కొండలను తొలిచి ఈ గ్రానైట్ తీసుకొచ్చారట. ఇప్పుడంటే క్రేన్స్ వంటి పరికరాలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అప్పట్లో దాదాపు 3,000 ఏనుగులని ఉపయోగించి 150 కిలోమీటర్ల దూరం నుండి 130,000 టన్నుల గ్రానైట్ని తీసుకురావడం జరిగింది. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే 13 అంతస్తుల పైన 80 టన్నులు అంటే 80,000 కిలోలున్న ఒక ఏకశిల రాయిని ఎలా పెట్టారు అనేది. అయితే శాస్త్రవేత్తలు మరియు తంజావూరు ప్రాంత ప్రజలు చెప్పేదేంటి అంటే 13 అంతస్తుల గుడి యొక్క నిర్మాణం అయిపోయిన తర్వాత పైనుండి 6 కిలోమీటర్ల వరకు ఏటవాలుగా ఒక వంతెన నిర్మించి దానిపై నుండి ఏనుగుల ద్వారా ఆ 80 టన్నుల రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టారని చెప్తున్నారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, 80 టన్నుల అంత పెద్ద రాయిని అలా తీసుకెళ్ళి పెడుతున్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం జరిగినా కూడా అంతవరకు జరిగిన నిర్మాణం కూడా పాడై ఉండేది. అంటే ఎంత జాగ్రత్త వహించారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే గుడి వైశాల్యపరంగా చాలా పెద్దగా ఉంటుందని చెప్పాను కదా. అందువల్ల ఇక్కడ జస్ట్ 4 ప్రదక్షిణలు చేస్తే చాలు 1 కిలోమీటర్ నడిచినట్టు. అలాగే ఈ గుడిలో మనం ఎక్కడ మాట్లాడినా కూడా ప్రతిధ్వని అనేది ఉండదు. అలాగే ఎండ సమయంలో కూడా ఈ ఆలయం యొక్క నీడ మనకి కనిపించదు అని చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటుంటాం. కానీ అందులో వాస్తవం లేదు. ఎందుకంటే గుడి యొక్క నీడని మనం గమనించవచ్చు, కానీ గోపురం నీడ మనకి నేలపైన కనిపించదు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటి అంటే గోపురం కింది భాగంలో ఉన్న ఆలయం నిర్మాణం పెద్దగా ఉంటుంది.
అందువల్ల గోపురం యొక్క నీడ గుడిపైనే పడుతుంది. ఈ ఆలయానికి మనము 3 ప్రధాన ద్వారాలను గమనించవచ్చు. దీంట్లో మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించే ఫస్ట్ ఎంట్రన్స్ మరాఠాలు తంజావూర్ని పాలిస్తున్నప్పుడు నిర్మించడం జరిగింది. అలాగే సెకండ్ది చోళులు చేరాలపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించారు. అలాగే థర్డ్ది గుడి నిర్మించినప్పుడు ఏర్పాటు చేయబడింది. ఈ గుడిలో ప్రధాన దైవం శివుడు, కానీ మనం గుడి గోడల పైన అందరి దేవుళ్ళ విగ్రహాలను చూడొచ్చు. అలాగే భరతనాట్యంలోని అన్ని భంగిమలు, శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని కూడా చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. ఈ గుడిలోని ప్రధాన మండపాల్లో ఉన్న పెయింటింగ్స్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వేసి 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కొత్త వాటిలాగే కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం పసుపు, ఆకులు, పూలు వంటి వాటితో వేసి ఉండడమే అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ గుడిలో ఉన్న సొరంగాలు, ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. వీటిలో కొన్ని రాజు యొక్క కోటకు, కొన్ని మృత్యువుకు, కొన్ని వేరే వేరే గుళ్ళకి దారి చూపిస్తున్నాయి. కానీ వాటి యొక్క మ్యాప్ ఇప్పుడు మన దగ్గర లేకపోవడం వలన రిస్క్ కాబట్టి వాటన్నింటినీ గవర్నమెంట్ మూసివేసింది. గుడి ప్రారంభమైన సమయంలో సాధారణ జనం గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. అప్పట్లో ఓన్లీ రాజులు మాత్రమే దర్శించుకునేవాళ్ళు. అయితే రాణులు అలాగే వారి కుటుంబ సభ్యులు పండగల సమయాల్లో ఈ సొరంగ మార్గాల ద్వారానే వచ్చి గుళ్ళో ఉన్న శివలింగంకి పూజలు చేసేవాళ్ళట. ఈ గుడిలో చాలా చోట్ల స్తంభాల వద్ద కానీ తోరణాలకు కానీ ఇలా హోల్స్ ఉన్నాయి. అవి ఎందుకోసమో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అలాగే ఈ గుడిలో దాదాపు 1000 మంది స్టాఫ్ ఉండేవాళ్ళట. దాంట్లో 400 మంది దాకా డాన్సర్సే ఉండేవాళ్ళట. ఇక ఈ గుడిలో స్పెషల్గా చెప్పుకోవాల్సింది 20 టన్నుల ఏకశిలా రాయితో తొలచిన నంది. ఇది దేశంలోని పెద్ద నందులలో రెండవది. మొదటిది మన లేపాక్షిలో ఉంది. ఇక గుడిలో ప్రధాన దైవమైన శివలింగం గురించి చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మన బతుకమ్మ పండుగకి బృహదీశ్వరాలయంకి సంబంధం ఏంటో చూద్దాం. ఈ గుడి నిర్మించిన చోళులకి రాష్ట్రకూటులంటే అసలు పడేది కాదు. 2 శత్రు రాజ్యాలు. అయితే ఈ రాష్ట్రకూటులకి సామంతులుగా ఉన్నదే మన వేములవాడని పాలించిన కళ్యాణి చాళుక్యులు. ఈ గుడి నిర్మాణంలో ఉన్నప్పుడే ఒకసారి చోళులకు మరియు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగింది. రాష్ట్రకూటులకి సామంతులు కాబట్టి వేములవాడను పాలిస్తున్న కళ్యాణి చాళుక్యులు కూడా రాష్ట్రకూటుల తరపున చోళులతో యుద్ధం చేయడం జరిగింది. అదే యుద్ధంలో రాష్ట్రకూటులు మరియు వారి సామంతులైన కళ్యాణి చాళుక్యులు ఓడిపోవడం జరిగింది. అలా రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు వేములవాడలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లి బృహదీశ్వరాలయంలో పెట్టారని చరిత్రకారులు చెప్తున్నారు. అలా వేములవాడలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లాక ఏడుస్తున్న గౌరమ్మను ఓదారుస్తూ పాడినవే బతుకమ్మ పాటలట. అందుకని నవరాత్రుల సమయంలో శివలింగం రూపంలో పువ్వులతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి 9 రోజులు పూజ అయ్యాక శివుణ్ణి కలుసుకోమని నిమజ్జనం చేసి పంపిస్తారని చరిత్రకారులు చెప్తున్నారు. నిజానికి ఈ గుడికి బృహదీశ్వరాలయం అని పేరు పెట్టింది చోళుల తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత పరిపాలించిన మరాఠాలు. అంతకు ముందు వరకు ఆ గుడిని రాజరాజేశ్వరాలయం అని పిలుస్తుండేవారు. వేములవాడ నుండి లింగాన్ని తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించారు కాబట్టే రాజరాజేశ్వరాలయం అని పేరు పెట్టారని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. కానీ మరికొందరు ఏం చెప్తున్నారు అంటే అసలు ఈ లింగాన్ని వేములవాడ నుండి కాదు, నర్మదా నది తీర ప్రాంతం నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు. కానీ ఇదే కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్పడానికి రిటర్న్గా మనకి ఏ ఎవిడెన్స్ లేదు. బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించిన ఈ లింగం దేశంలోనే అతిపెద్దది. కేవలం అభిషేకం చేయడానికి చుట్టూ 2 అంతస్తుల ఎత్తులో మెట్లు నిర్మించడం జరిగింది. అలా పైకెళ్లిన పూజారులు అభిషేకం చేసి శివుడికి పూజ చేస్తుంటారు. ఈ శివలింగం ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, అది బయటికి వెళ్లకుండా ఉండడానికి గుడిపైన అంత ఎత్తులో 80 టన్నుల రాయిని పెట్టి ఉండొచ్చని హిస్టారియన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి ఒక ఆవిడ ఫుడ్ మరియు వాటర్ సప్లై చేసిందట. ఆవిడ పేరే ఆ గుడి పైన పెట్టిన 80 టన్నుల రాయి పైన చెక్కించారని చెప్తుంటారు. రాజరాజ చోళుడు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఈ గుడి నిర్మాణం జరిగేటప్పుడు ఒక వ్యక్తి మరణించారట. అందుకోసమని బాధపడ్డ రాజరాజ చోళుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఒకరికి తన ఆస్థానంలో పర్మనెంట్గా జాబ్ ఇచ్చి, అలాగే ఆ తర్వాత 7 తరాల వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారట. ఇటువంటి చిన్న లింగాలు గుడి మొత్తంలో దాదాపు 250 వరకు ఉన్నాయి.
ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునెస్కో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇండియన్ గవర్నమెంట్ కూడా మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసిన 1000 రూపాయల నోట్పై బృహదీశ్వరాలయం టెంపుల్ యొక్క ఇమేజ్ని పెట్టడం జరిగింది. 2010వ సంవత్సరంలో గుడి నిర్మాణం పూర్తయిపోయి 1000 సంవత్సరాలైన సందర్భంగా అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి గారు ఘనంగా ఉత్సవాలు జరిపించారు. 1980స్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అలాగే అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ కూడా బృహదీశ్వరాలయం టెంపుల్కి రావడం జరిగింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చినప్పుడు మొట్టమొదటగా అనుకున్న ప్లేస్ బృహదీశ్వరాలయం. ఆ తర్వాత కొన్ని కారణాల వలన మహాబలిపురంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే, ఈ వీడియో చూడడం ద్వారా ఎంతో కొంత కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో